మారాలనుకుందాం అంతే. సార్. ఎస్ సాంబశివరావు గారు, అంటే ప్రధానంగా ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇప్పటికిప్పుడే ఏం జరిగింది ఇంకా తర్వాత మనం డిబేట్ చేద్దాం శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో మనం చూసుకుంటే క్షేత్రస్థాయిలో గ్రామాలు బాగుంటేనే దేశాలు బాగుంటాయి. ఖచ్చితంగా గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ప్రతి అంశం కూడా ప్రతి చిన్న సమస్య కూడా పరిష్కారానికి కృషి చేయాలి. ఒక వాటర్ సంబంధించి ఎక్కడికి వెళ్ళినా సరే నీటి సమస్య ఎలా ఉందో నేను ప్రత్యక్షంగా చూస్తానని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూస్తాం. అక్కడ మొత్తం డ్రైనేజీ వ్యవస్థనే మార్చాల్సి వస్తుంది, పైపులు డిజైన్లోనే మార్పులు చేయాలి. ఇదంతా కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్లో ఉంది. బట్ ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి చాలా టైం పడుతుందని చెప్పారు. ఖచ్చితంగా మౌలిక వస్తువులు అంటే నీరు, ఆరోగ్యం, విద్య, తిండి ఇవే ప్రతి ఒక్కరికి ముందుకు కావాల్సిన తర్వాత మనం మిగతా ఏం చేస్తున్నప్పటికీ కూడా. సో వీటికి ఎంత టైం పట్టేలా ఉంది అంటారు? అసలు ఇవి మనం వాళ్ళకి అందించడానికి ఎంత టైం టేకింగ్ ప్రాసెస్ అనుకోవచ్చు? అసలు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? సార్ జనరల్గా ప్రభుత్వాలు మారినప్పుడు లీడర్షిప్ మారుతుంది, కానీ ప్రభుత్వం అనేది ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ ప్లాన్స్ అనేవి కూడా కన్సిస్టెంట్ గా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ కొత్త లీడర్షిప్ వచ్చినప్పుడు కొన్ని అవకాశాలు ఉంటాయి మార్పులు చేర్పులు చేసుకోవడానికి. ఆ మార్పులు చేర్పుల గురించి ఆలోచించే ముందు పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఈజ్ గా అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏమేమి జరిగింది, ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక విశ్లేషణ, ఒక అనాలిసిస్ చేసుకుంటున్నారు అనుకోండి. అది ఇట్స్ ద రైట్ థింగ్ టు డూ. మనం వచ్చేసాం కాబట్టి మనం ఏదో ర్యాండమ్గా డెసిషన్స్ తీసుకోవడం కాకుండా అసలు ఇప్పుడు గ్రౌండ్లో పొజిషన్ ఎలా ఉంది, ఒక్కొక్క స్కీమ్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశారు, ఏమన్నా లోపాలు ఉన్నాయా, వాటిని మనం ఎలా సరి చేసుకోవాలి, ఇంకా ఇన్కంప్లీట్ వర్క్ ఉంటే ఎలా కంప్లీట్ చేయాలి, ఇదే కదా ప్రణాళిక అంటే. అది సిన్సియర్గా ఆయన ఒక 4-5 months నుంచి చేస్తున్నారు. ఉదాహరణకి శ్రీధర్ రెడ్డి గారు ఏమన్నారంటే లెక్కల్లో 70 to 80% ఆఫ్ జల్ జీవన్ మిషన్కి సంబంధించి ఇంటింటికి త్రాగునీరు పైపుల ద్వారా ఇచ్చేసాము అనేది ఇప్పుడు మనకి డాష్ బోర్డ్లో కనిపిస్తుంది. మాది వేమూరు మండలం కాకర్లముడి. మా చుట్టుపక్కల 5-6 ఊర్లు మాకు బాగా తెలుసు, అందరూ బంధువులు ఉంటారు. ఒక్కొక్క ఊర్లో 5 నుంచి 6 ట్యాప్లు ఉన్నాయి. ఊరికి ట్యాప్లు అయినాయని చెప్పేది రోడ్ల మీద. తర్వాత ఆ ట్యాపుల్లోకి నీళ్లు కూడా ట్యాంకుల్లో సరిగ్గా మేనేజ్ చేయలేకపోతున్నారు కాబట్టి, వాటిని క్లీన్ చేయలేకపోతున్నారు కాబట్టి అన్ని సీజన్స్ లో ట్యాంకుల ద్వారా ఇవ్వటలేదు. ఓవర్ హెడ్ ట్యాంకులు బాగు చేయాల్సిన అవసరం ఉంది. ఊళ్ళో వాళ్ళు డబ్బులు పెట్టుకుని బాగు చేస్తున్నారు, ఎందుకంటే పంచాయతీ దగ్గర దానికి సంబంధించిన ఆ డబ్బులు రావట్లేదు కాబట్టి. ఇది వేమూరు మండలంలో మా పరిస్థితి. శ్రీధర్ రెడ్డి గారు ఏ మండలం ఏ గ్రామం నాకు తెలీదు. ఆయన కూడా ఒక 2-3 రోజులు స్పెండ్ చేసి వాళ్ళ మండలంలో ఏ గ్రామాల్లో 70% ఇళ్లకి జల్ జీవన్ మిషన్ కనెక్షన్స్ ఇచ్చారు అని ఆయన మళ్ళీ మనకు నెక్స్ట్ డిబేట్ కి చెప్పగలిగితే ఇక్కడే మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు ఒక రోడ్లో ఒక మోల్లో ఒక ట్యాప్ ఇస్తూ ఈ ఇళ్ళందరికీ మేము కనెక్షన్ ఇచ్చేసామని కౌంట్ చేశారనుకోండి, ఐ థింక్ జల్ జీవన్ మిషన్ ఉద్దేశం అది కాదు. ఇట్ ఈస్ మచ్ మోర్ రోబస్ట్. ప్రధానమంత్రి గారి ఆశయం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళేలాగా ఉండాలి, కానీ మళ్ళీ మీరు కుండలు పట్టుకుని వీధి చివరిలోకి వెళ్ళి ఒకప్పుడు బావులు, తర్వాత పంపులు, ఇప్పుడు కుళాయి అన్నారనుకోండి, ఆ మనిషికి ఎక్స్ట్రా పని అయితే జరుగుతుంది కదా, పెట్టాల్సి వస్తుంది కదా, ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది కదా. ఆ ప్రొడక్టివ్ అవర్స్ ని మన ఇంటికి రావాల్సిన నీళ్లలోనే మనం వేస్ట్ చేసుకుంటా గంటలు దానికోసం ఇచ్చేస్తే వాట్ ఈస్ ద పాయింట్? కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. పైపింగ్ లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, వాటిని లే డౌన్ చేయడంలో ఇష్యూస్ ఉన్నాయి, అలాగే ఓవర్ హెడ్ ట్యాంక్స్ వాటి మెయింటెనెన్స్ లో ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి అడిషనల్ గా డబ్బులు కావాల్సి రావచ్చు. అది ఎలా వస్తుంది, ఎంత కావాలి, మనకి ఒక్కొక్క ఊరికి ఎంత కావాల్సి వస్తుంది, ఇది అర్థం చేసుకున్న తర్వాత ఐ థింక్ ఆయన ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టారండి సతీష్ గారు. ఈ మనం ఎన్రేగాని ఊరు బయట కామన్ వర్క్స్ కు వాడుతున్నాం. ఎన్రేగా ఏదైతే కూలికి 100 days మనకి రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉందో, దాన్ని జనరల్ గా ఏం చేస్తున్నాం అంటే మనం చెరువులు, కాలువలు, చిన్న పనులు, ముళ్ళ కంచెలు తీసేయడానికి అలా వాడుకుంటున్నాం. గ్రామంలో ఇంతకు ముందు వాడలేదు. కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రపోజ్ చేస్తున్నారంటే అలాంటి కొన్ని అవర్స్ ని మేము గ్రామంలో అంతర్గతంగా మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకోవడానికి, అంటే ఏంటి, మేబీ ఆ రోడ్లను సరి చేయడానికి, డ్రైన్స్ ని సరి చేయడానికి, చిన్న పనులు ఊళ్ళో మనకు అన్ని ఉంటాయి, అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. వాటిల్లో కొన్ని అవర్స్ ని వాడుకునేలాగా ఆ స్కీమ్ ని ఎక్స్పాండ్ చేయమని కోరారు. చేశారనుకోండి, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, మిగతా స్టేట్స్ కూడా చేయాల్సి వస్తుంది. ఎంటైర్ కంట్రీలో మనకు ఆ బెనిఫిట్ ఉంటుంది. ఎన్రేగాలో ఇవాళ లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయా రాష్ట్రాలకు ఉంటుంది. అలాగే వ్యవసాయ పనులకు ఎన్రేగా వాడొచ్చా, ఏ పనులకు వాడొచ్చు, వాడితే తప్పేంటి, ఇవన్నీ కూడా
ఇప్పుడు ఒకప్పుడు ఒక మోడల్లో మన్మోహన్ సింగ్ గారు కానివ్వండి, ఆ తర్వాత చిన్న నాయకులు కానివ్వండి, దాన్ని ప్రపోజల్ పెట్టారనుకున్నాం. గత 10 సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని ఇంకొద్దిగా బలోపేతం చేస్తూ ఫండింగ్ పెంచుతూ ఇంకా ఎక్స్పాండ్ చేసింది. దాన్ని ఇవాళున్న అవసరాలకి మనం మార్చుకోవద్దు, అవసరమైతే ఎక్స్పాండ్ చేసుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రపోజల్ పెట్టే ముందు మీరు అంతర్గతంగా ఎన్రేగా ఫండ్స్ వాడుకోవడానికి కూడా మాకు అవకాశం ఇవ్వండి అనే మాట అన్నారంటే అంతర్గతంగా ఏం చేద్దామని. నా ఉద్దేశం జల్ జీవన్ మిషన్ కి సంబంధించి పైపింగ్ వర్క్స్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి డ్రైన్స్ కానివ్వండి, ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ కు సంబంధించినటువంటి ఎక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి, ఎక్కడి నుంచి బేసిక్ గా మనం పంప్ చేస్తున్నాం, ఓవర్ హెడ్ కి ఎలా వెళ్తున్నాయి, ఓవర్ హెడ్ లో ఎలాంటి క్లీనింగ్ జరగాలి, ఎందుకు జరగట్లేదు, ఎందుకు దాన్ని మనం ఎఫెక్టివ్ గా వాడుకోలేకపోతున్నాం. చాలా విలేజెస్ లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఆర్డబ్ల్యూఎస్ కింద కట్టినటువంటి ట్యాంక్స్ డిలాపిటేటెడ్ సిచ్యువేషన్ లో ఉన్నాయి, వాడుకోవడానికి వీలుగాని పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అక్కడ మీరు వాడినా కానీ దాని మొక్కలకు నీళ్లుకో లేదంటే పశువులకి నీళ్ళ వరకే వాడగలుగుతున్నారు, కానీ ధైర్యంగా మనం తాగొచ్చు అసలు దేనికోసం పెట్టామో దానికి ఉపయోగపడట్లేదు అనుకోవట్లేదు. మరి దాని పర్పస్ ఏమన్నా డ్రింకింగ్ వాటర్. ఎన్ని గ్రామాల్లో నిజంగా మీరు ఓవర్ హెడ్ ట్యాంక్ లో నుంచి వచ్చిన నీళ్ళని కాన్ఫిడెంట్ గా కంఫర్టబుల్ గా తాగలుగుతున్నారు? ఇది కూడా మనం ఆలోచించాలి కదా. మనం లెక్క చెప్పేసాం, జల్ జీవన్ మిషన్ ప్రధానమంత్రి గారు డబ్బులు ఇస్తున్నారు, కేంద్రం డబ్బులు ఇస్తుంది అని కొంత గోల్ పెట్టుకున్నారు. మనం గోల్ కింద లెక్కలు రాసేసి 70%, 80%, 90% అయిపోయింది అన్నాం అనుకోండి, అది ఎలా ఉంటుందంటే గత 50-60 సంవత్సరాలుగా మనం ఇల్లు కడుతూనే ఉన్నాం ఈ దేశంలో. అంతే సార్, టెక్నికల్ గా అలాగే చాలా ఉంటాయి. టెక్నికల్ గా అలాగే చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కడుతూనే ఉన్నాం. బట్ ఏదైనా సరే ఒక పథకం కట్టామా, ఇచ్చామా, నిజంగా అన్ని కుటుంబాలకు మనం ఇల్లు ఇచ్చేస్తే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలకు కడతాం. జగన్మోహన్ రెడ్డి గారు 32 లక్షల ఇల్లు కట్టేసాం అన్నారు అనుకోండి, నిజంగా 32 లక్షల ఫ్యామిలీస్ కంటే ఎక్కువ మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా మనకి? అవుట్ ఆఫ్ 95 lakh ఫ్యామిలీస్, 1 crore ఫ్యామిలీస్. ఇలా ప్రతి గవర్నమెంట్ కూడా మేము ఇన్ని లక్షలు కట్టాము అన్ని లక్షలు కట్టాము అనుకుంటూ స్టార్ట్ చేసి వదిలేయటం వల్ల పబ్లిక్ ఫండ్స్ అనవసరంగా దుర్వినియోగం అవుతున్నాయి కదా. డిఫరెంట్ గా సార్ అదే చెప్తుంటే, ఏ లెక్కలైనా సరే లెక్కల్లో కరెక్ట్గానే కనిపిస్తాయి, కానీ ఎప్పుడైనా సరే ఢిల్లీలో అది ఏ ప్రభుత్వమైనా ఒక పథకం ప్రవేశపెట్టిందంటే ఎవరైతే అర్హుడు ఉన్నారో గ్రామ స్థాయిలో ఒక మారుమూల ప్రాంతంలో అర్హుడికి చేరితేనే కదా పథకం ఫలితం, ఆ పథకం సక్సెస్ అయినట్టు. దాని దిశగా చేరాలి. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు, సతీష్, ఆయన ఒక మంచి మాట రైట్ చేశారు. ఎస్, కొన్ని చోట్ల పైపులు వేశారండి, కానీ దాని స్లోప్స్, లెవెల్స్, ఆ ఎలివేషన్స్ చూసుకోలేదు, అస్తవ్యస్తంగా ఉన్నాయి. చాలా పైపులు పగిలిపోతాయి, దాంట్లో కొంత రీవర్క్ జరగాలి, అవి నిరుపయోగంగా ఉన్నాయి అన్నారు అనుకోండి. అంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలి విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్, విత్ ఇన్ ద కాంట్రాక్టర్స్, వాళ్ళలో క్వాలిటీ పెరగాలని ఒక ప్రపోజల్ పెట్టారనుకోండి. ఆ మాట వెనక ఐఎమ్ షూర్ ఈ హ్యాస్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. చాలా చోట్ల నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ ని అర్థం చేసుకుని ఆయన మాట అన్నారు. మనం కూడా ఇవాళ ఏం ఆలోచించాలంటే పబ్లిక్ వర్క్స్ లో క్వాలిటీ పెరగాలి. పబ్లిక్ వర్క్స్ లో ఏ వర్క్ అయినా సరే, అది పైప్స్ అవ్వచ్చు, డ్రైన్స్ అవ్వచ్చు, రోడ్లు అవ్వచ్చు, బిల్డింగ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి ఎంత విచారకరంగా ఉందంటే లక్షల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం, మన కళ్ళ ముందే ఆ బిల్డింగ్ 10 ఏళ్లలో 5 ఏళ్లలో ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఎప్పుడో వెనకటి వాళ్ళు కట్టినటువంటి సున్నంతో కట్టిన బిల్డింగ్లు ఇలా అలాగే ఉన్నాయి. మనం గత 20-30 సంవత్సరాల్లో పబ్లిక్ గవర్నమెంట్ తరఫున కట్టినటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా పగిలిపోయి పాడైపోయి కొత్త బిల్డింగ్స్ కోసం ఎత్తుకుంటున్నాం. ఇలాంటివి జరగకూడదు కదా అనే భావనలో ఆయన క్వాలిటీ మీద దృష్టి పెట్టాలని మాట్లాడాడు అనుకోండి. ఐ థింక్ వీ షుడ్ వెల్కమ్ దట్. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అన్నాడు, ఆయనకి ఏం ఫీడ్బ్యాక్ ఉంది అనేది మరి ఆబ్వియస్ గా ఉంటేనే ఆ మాట అంటాడు. ఎనీ వర్క్ లో, ఏ వర్క్ లోనైనా క్వాలిటీ గురించి ఆలోచించాలి, క్వాలిటీ పెరగాలి, అది నిజంగా మనం పెట్టిన రూపాయి కూడా మనకు ఉపయోగపడాలనే భావనలో ఆయన మాట్లాడుతున్నప్పుడు దాన్ని పెసిమిస్టిక్ వ్యూలో చూడాల్సిన అవసరం లేదు. మన శ్రీధర్ రెడ్డి గారు లాంటి పెద్దలు ఏంటంటే ఇది ఆర్గ్యుమెంట్ కోసం ఆర్గ్యూ చేయటం కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇప్పుడు నేను జనసేన కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ అనో, ఆయన వైఎస్ఆర్సీపీ కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ అనో అలా అనవసరం లేదు. మన మండలాల్లో, మన గ్రామాల్లో, మన కళ్ళ ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాట నిజం అనిపిస్తున్నాయా కాదా? పవన్ కళ్యాణ్ గారు దాన్ని కరెక్ట్ చేద్దామని అనుకుంటున్నారా లేదా? కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? దానికి కేంద్రం దగ్గరికి వెళ్ళి సహాయం అడగటం కరెక్టా కాదా? కేంద్రం దానికి పాజిటివ్ గా రెస్పాండ్ అయితే మనం వెల్కమ్ చేయాలి, కానీ దాన్ని ఒక పెసిమిస్టిక్ వ్యూలో, నిరాశావాదంతో అప్పుడే ఏమైంది, ముందుంది ముసళ్ళ పండగ, మనం తర్వాత చూద్దాం, నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఏం చూస్తాం తర్వాత. ఇప్పుడు మనం ఎంకరేజ్ చేస్తే పని బాగా అవుతుంది. ఇప్పుడు మన అన్నిటికీ అడ్డుపుల్లలు వేయాలని ట్రై చేస్తాను, విమర్శించాలని ట్రై చేస్తాను, చేసేవాడికి కూడా నీరసం వస్తుంది. ఆల్రెడీ 10 ఏళ్ళు అయిపోయింది రాష్ట్రం విడిపోయి, ఇంకా ఇప్పటికీ కూడా మనం సైకిల్స్ ఆఫ్ గవర్నమెంట్స్, బట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి,
అన్నప్పుడు పార్టీలతో ఏం పర్లేదు, మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ కెన్ డూ రైట్ థింగ్ అండ్ దే కెన్ కమ్ బ్యాక్ టు పవర్. Yes. అది వేరే గేమ్ అది. మ్మ్. అది వేరే గేమ్ అది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది పాలిటిక్స్ కోసం కాదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళింది మన రాష్ట్ర అవసరాల కోసం, ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను సాల్వ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు అడిషనల్ హెల్ప్ చేయగలదో అది కనుక్కుని అది రిక్వెస్ట్ చేసి అది తెచ్చుకోవడానికి వెళ్ళాడు, విచ్ ఈస్ ఎ వెల్కమ్ థింగ్. చక్కగా అది ప్రెస్ కు కూడా చెప్తున్నాడు, ఆయన దృష్టికి వచ్చిన విషయాలు, ఆయన మాట్లాడిన విషయాలు, వాళ్ళ రెస్పాన్స్ చెప్తున్నాడు. Yes, శ్రీధర్ రెడ్డి గారు. వెల్కమ్. ఎస్ ఏం దాన్ని చెప్తారు? మనం Yes. ఇంకొద్దిగా ఇంకా బాగా జరగాలని, ఆయన ఇంకొద్దిగా సక్సెస్ఫుల్ గా ఇవన్నీ చేయగలగాలని కోరుకోవాలి. కానీ లెట్స్ కీప్ పాలిటిక్స్ అసైడ్ ఫర్ నౌ అని అనిపిస్తుంది. ఎస్ శ్రీధర్ రెడ్డి గారు. రాజకీయాలు అన్న తర్వాత రాజకీయాలే